చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా వింటున్నాం వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోవడం కానీ. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎలా ఉండాలి మ్యామ్? కాంప్రమైజ్, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అడ్జస్ట్ అయిపోవాలి, రెస్పెక్ట్ ఈచ్ అదర్. అంతే. మన ఇప్పుడు నేను మా ఆయన దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మా ఆయన ఎక్స్పెక్ట్ చేయరేంటి నా డెఫినెట్లీ. పెళ్ళం ఇలాగే ఉండాలి అని. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆయన అలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా ఇంపార్టెంట్. సో బాండింగ్, లవ్, కేరింగ్, రెస్పెక్ట్. గొడవలు అవుతూ ఉంటాయి. అయ్యో అసలు మా ఆయన చెప్తారు, మా వాళ్ళు ఎవరైనా గొడవలు పడిపోతే ముందు వాళ్ళకి డైవర్స్ ఇప్పించేయండి అని. అవునా? గొడవలు పడిపోతే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఫిట్టే కాదు, అన్ఫిట్. కాదు. Okay. అన్ఫిట్. గొడవ పడలేదు మేము, చాలా పద్ధతి, అస్సలు మేము గొడవ పడలేదంటే వెంటనే వీళ్ళకి డైవర్సే ఇప్పించేయాలి మనమే పోస్ట్ గా. అని గొడవ రాకపోతే ప్రేమ ఎక్కడ ఉంటుంది? గొడవ పడిన తర్వాత సారీ ఫీల్ అవ్వాలి. సో అవి లేకపోతే ఎలా? డబుల్ ప్రేమ ప్రేమ పెరగాలి, సారీ చెప్పాలి. కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయలేకనే ఆ లవ్ ని ఇప్పుడు చాలా మంది విడిపోతున్నారు కదా. కన్సిస్టెంట్ లవ్ ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఈగో వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటానో అది ఈగో. సో సెల్ఫ్ రెస్పెక్ట్ నాకేంటి, నేనెందుకు తగ్గాలి కాదు, అది ఈగో. ఎక్కడో ఈగో ఒక లేయర్, చిన్న పొర. ఆ పొర మనం చూడగలిగితే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరును ఈగో వేరు కదా.